మరొక పునరుత్థాన దినమున ప్రభును ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ దినము కొరకైనటువంటి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 54వ వచనములో రాయబడినటువంటి సంఘటనను మనం చూస్తున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 54వ వచనం వరకు చదువుకుందాం. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. హల్లెలూయా. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరలా నీళ్లను ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు తిరిగి వచ్చి ఉంటున్నాడు. అనగా గడిచిన వారం మనము కానా వివాహ విందులో నీళ్లను ద్రాక్షరసముగా చేసిన మొదటి సూచక్రియను చూశాము. మరలా అక్కడి నుండి యూదయకు వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటన అయిపోయాక మరలా తిరిగి గలిలయకు వచ్చాడు, మరలా కానాకి వచ్చాడు. ఆ కానాకి వచ్చినప్పుడు జరిగింది ఇది 2వ సూచక క్రియగా నమోదు చేయబడింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతంలో, స్వస్థతల్లో, సూచక్రియలలో అన్నింటిలో ఇది 2వదిగా నమోదు చేయబడింది. మొదటి విషయంలో మనం గమనిస్తే మొదటి దానిలో నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. అంటే ఆ కాలము కుదించబడింది. ఒక ద్రాక్షరసము తయారు చేయడానికి పట్టేటువంటి ఆ 3 సంవత్సరముల కాలము కుదింప చేయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరిచే విషయంలో ఇక్కడ దూరము సమీపముగా చేయబడింది. మొదటి దాంట్లోనేమో నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. ఈ 2వ సూచక్రియలో ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డాడు. అక్కడ గమనించండి, కానా విందులో కూడా ఎవరున్నారు? విందు ప్రధాని ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రధాని కుమారుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు కూడా ప్రధానిగా ఉంటున్నారు. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు, ఒక ఉన్నతమైన బాధ్యతల్లో ఉంటున్నారు, ఒక అధికారంలో ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం గమనించేది ప్రధాని కుమారుడు రోగి అయి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఈయన ఎక్కడ ఉంటున్నాడు? ఈ ప్రధాని కపెర్నహూములో ఉంటున్నాడు. కపెర్నహూములో ఉంటున్నటువంటి ఈ ప్రధాని, మొదటిగా మనం ఈ యొక్క అద్భుతంలో ఈ సూచక్రియలో చూసే మొదటి మాట ప్రధానిగా చూస్తుంటున్నాం. ఈ ప్రధాని ఎక్కడుంటున్నాడంటే కపెర్నహూములో ఉంటున్నాడు.
కపెర్నహూము అంటే విన్నాము, నేర్చుకున్నాము. కపెర్నహూము అర్థము నహుము గారి యొక్క పురము. మనం కాటేజ్ ప్రేయర్లో విన్నాము. ఆ స్థలములో ఉన్నటువంటి ఈ ప్రధాని, అక్కడ నివసించేవాడు. ఆ ప్రధాని యేసుక్రీస్తు గలిలయలోని కానాకు తిరిగి వచ్చాడని తెలుసుకున్నాడు. తన కుమారుని విషయమై ఆయన కపెర్నహూములో నుండి కానాకు తిరిగి వచ్చి ఉంటున్నాడు. గమనించండి, కానా నుండి గలిలయలోని కానా అనేటువంటి పల్లె ఊరు నుండి కపెర్నహూము అనేటువంటి పట్టణానికి ఉన్న దూరం ఎంత అంటే 36 కిలోమీటర్లు. 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాని యేసు ప్రభువు కానాలోనికి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడని విని, ఎందుకు అంటే ఆ కానాలో ఆయన చేసిన మొదటి సూచక్రియ గురించి ఆయన విన్నాడు కాబట్టి నీళ్లను ద్రాక్షరసముగా మార్చి ఒక కుటుంబాన్ని, గౌరవాన్ని, ఆ కుటుంబం యొక్క కీర్తిని కాపాడి ఆ నూతనముగా వివాహం జరిపించబడినటువంటి ఆ జంటను ఏ రీతిగానైతే ప్రభువు ఒక శ్రేష్టమైన స్థానం నిలబెట్టాడో ఆ సమాచారం అంతా కూడా కపెర్నహూములో ఉన్నటువంటి ప్రధానికి తెలియచేయబడుతుంది, వినబడుతూ ఉంటున్నది. చుట్టుప్రక్కల ప్రాంతంలో ప్రభుని గురించిన మాట వినబడ్డప్పుడు ఆయన అక్కడి నుండి వచ్చి కపెర్నహూము నుండి 36 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్రధానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రభు అయిన యేసు దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. ఎవరి కొరకు వస్తూ ఉంటున్నాడు? తన కుమారుడు చావ సిద్ధమై ఉండని అంటున్నాడు. 47వ వచనంలో గమనిస్తే, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండని గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొంటున్నాడు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే వేడుకోవడానికి, విన్నవించుకోవడానికి. ఎందుకు? తన కుమారుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? చావడానికి సిద్ధముగా ఉంటున్నాడు. ఇంకా అంటే లాస్ట్ స్టేజ్, ఇంకా కొద్ది కాలం అయితే ఇక చనిపోతాడు. ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఆ కుమారుని కొరకు తండ్రిగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. ఇక్కడ గమనించండి, నువ్వు ప్రధానివే కావచ్చు, నువ్వు అధికారివే కావచ్చు, నువ్వు ఐశ్వర్యవంతుడవే కావచ్చు, నీ కీర్తి, హోదా, ప్రతిష్టలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఇవేవి కూడా నిన్ను అనారోగ్యము పాలు కాకుండా అడ్డుగా ఉండలేవు. ఇవేవి కూడా నీకు ఎంత సంపద ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, ఏముండని, నువ్వు ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రపంచానికే కుబేరుల్లో మొదటి స్థానంగా ఉండవచ్చు నువ్వు, కానీ నీ శరీరంలో అనారోగ్యం బారిన పడకుండా, రోగము బారిన పడకుండా ఇవి ఎంత మాత్రమునో ఆపలేవు, కాపాడలేవు. అంటే ఎవరు అయినా కూడా ప్రభు యొద్దకు రావలసిందే. నీ అధికారం ఉన్నా, నీ ఆస్తి ఉన్నా, నీ ఐశ్వర్యం ఉన్నా, ఒక ప్రధానిగా తన కుమారుని కొరకు ఎంత ఖర్చు పెట్టాడో, తన కుమారుని బ్రతికించుకోవడానికి ఎన్ని స్థలంలో ఎంత మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడో, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎంత ఖర్చు పెట్టాడో, కానీ అవేవి కూడా పని చేయని స్థితిలో, అవేవి కూడా ఒక ఆశను సజీవముగా నిలపలేని స్థితిలో అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. కేవలము చివరిగా ఇక లాస్ట్ స్టేజ్లో తన కుమారుని స్వస్థపరచబడాలి అంటే, బాగు చేయబడాలి అంటే, ఈ మరణము నుండి తప్పించబడాలి అంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగునని ఆయన గుర్తించాడు. ఒక ప్రధానిగా తన హోదాని పక్కన పెట్టాడు, ఒక ప్రధానిగా తన అధికారాన్ని పక్కన పెట్టాడు, ఒక ప్రధానిగా తనకున్నటువంటివన్నీ విడిచిపెట్టాడు. ఒక సాధారణ తండ్రిగా వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి వేడుకొంటున్నాడు, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, ప్రభువా నీ వచ్చి వాణ్ణి స్వస్థపరచు. ఒక సాధారణ తండ్రిగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనవన్నీ కూడా ప్రక్కన పెట్టవలసిన వారమే అయించున్నాము.
మనకి ఏవేవైతే కలిగి ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్కన పెట్టి, ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, ఇదిగో నిన్ను ప్రేమిస్తుంటున్నాను, ఇదిగో నీ సన్నిధిలో మోకరిస్తుంటున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నిన్ను ఘనపరుస్తున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నిన్ను కీర్తిస్తున్నాను, నన్ను కరుణించు. ఒక తండ్రిగా అన్నిటిని ప్రక్కన పెట్టి మనము కూడా ఈ ప్రధాని వల్లే ప్రభు యొద్దకు వచ్చి వేడుకొనే హృదయం కలిగి ఉండాలి. మనం ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, ప్రభువా నేను దీనిలోని బయటికి రాలేకపోతున్నా, ఇందులో నుండి బయటికి రావాలంటే కేవలం నీ ద్వారా మాత్రమే అది సాధ్యమని ప్రభు యొద్దకు వచ్చి వేడుకొంచున్నప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ప్రభు వాటిలో నుండి మనల్ని విడిపించువాడుగా ఉంటున్నాడు. ఈ ప్రధాని కుమారుని కూడా కావలసినటువంటి స్వస్థత కూడా ప్రభు ద్వారానే జరిగించబడుతుందని ఆ ప్రధాని గుర్తించాడు. ఎందుకు అంటే ఆయన ఆధారపడ్డది ప్రభు యొక్క సూచక్రియ మీద. కానాలో ఏ రీతిగా నీళ్లను ద్రాక్షరసముగా చేశాడో ఆయన కూడా అదే గమనిస్తుంటున్నాడు. ఒక సాధారణమైన నీళ్లను ద్రాక్షరసముగా మార్చగలిగినాడు. అలాంటి వాడు నా కుమారుణ్ణి కూడా బ్రతికించగలడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన ఇంకే సూచక్రియలు చూసి ఉండలేదు. ఇది రెండో సూచక్రియనే. ప్రభు చేసింది మొదటగా ప్రకృతి మీద, ప్రకృతిలో భాగమైన నీళ్లను మాత్రమే ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా అప్పటికి ఇంకేం స్వస్థతలు ఏం అద్భుతం జరిగించలేదు. అయినప్పటికీ ఆ ఒక్క సూచక్రియనే ఆధారం చేసుకున్నటువంటి ఈ ప్రధాని ఆయన ఈక్వేషన్ ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారము నీరు ఒకవేళ అనారోగ్యమైతే, నీరు ఒకవేళ నా కుమారుని యొక్క మరణ స్థితి అయితే, ఆరోగ్యము ద్రాక్షరసము. ఆ ద్రాక్షరసము నా కుమారునికి జీవం అనుగ్రహించబడుతుంది. ఒక నీటి లాంటి స్థితిలో ఉన్నటువంటి నా కుమారుణ్ణి ద్రాక్షరసములాగా మార్చడానికి, ఆయన జీవితాన్ని మార్చడానికి ప్రభు మాత్రమే శక్తిమంతుడని ప్రభు యొద్దకు వస్తూ ఉంటున్నాడు. ప్రభు మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఆయన వేడుకొంచున్నాడు. శరీరం పైన, శరీరంలో జరిగించినటువంటి మొదటి సూచక్రియగా మనం దీన్ని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రధాని ఒక తండ్రిగా వచ్చాడు. ఒక ప్రధానిగా కాకుండా ఒక తండ్రిగా వచ్చి తన కుమారుణ్ణి ఏ రీతిగా స్వస్థపరచమని వేడుకొంటున్నామో చూస్తున్నాం. రెండవదిగా స్వస్థపరచవలనే 49వ వచనంలో చూడండి. అందుక ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. చూడండి, ప్రభు దగ్గరికి చేయమంటున్నాడంటే, ప్రభువా ఆలస్యం చేయకు, ప్రభువా త్వరగా రా. ఎందుకు అంటే నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ప్రధాని విషయంలో రెండు రకములైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. మొదటిదేమో ప్రభు మాత్రమే స్వస్థపరచగలడు. ఆ విశ్వాసం ఉంది కాబట్టే వచ్చాడు. ప్రభు ద్వారా మాత్రమే నా కుమారుడు స్వస్థపరచబడతాడనే నిశ్చయిత ఉన్నది. కానీ రెండవదిగా అపనమ్మిక ఏంటంటే, ఒకవేళ లేట్ అయితే, ప్రభు రావడం లేట్ అయితే నా కుమారుడు చనిపోతాడేమో. అంటే ఇక్కడ గమనించండి, విశ్వాసంలో పరిపక్వత లేదు. ఒకవైపు విశ్వాసం ఉంది, ప్రభు చేయగలడనే విశ్వాసం ఒకవైపు ఉంది. కానీ ఇంకొక వైపు ఏంటంటే ఆలస్యం చేయకూడదు. ఆ కొన ఊపిరి కూడా పోతే అద్భుతం చేయలేడేమో, ఈ ప్రక్కన ఈ ఆలోచన. కాబట్టి ఏం చేస్తున్నాడంటే త్వరపెడుతున్నాడు. ప్రభువా నా కుమారుడు చావక ముందే రా. ఎందుకు అంటే ఒకవేళ ప్రభు ప్రసంగం మొదలు పెడితే, ప్రభు అక్కడ ఉన్న వారిని దర్శించుకుంటూ పోతే ఒకవేళ ఆలస్యం అయిపోతుందేమని తండ్రి ఆరాటం, తండ్రి తపన ఏంటంటే ప్రభు బోధ చేస్తున్నాడంటే మరల మధ్య ఆపలేను, అందుకని త్వరపెడుతున్నాడు. ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొంచున్నాడు. ఇక్కడ రెండవసారిగా ఆయన రమ్మని వేడుకొంచున్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే మన విశ్వాసము పరిపూర్ణమైనదిగా ఉండాలి. ఒకవైపేమో చేస్తాడనే తలంపు, ఇంకొక వైపేమో త్వరగా చెయ్యాలి లేకపోతే జరగదేమో. అది పరిపూర్ణతలోనికి నడిపించబడదు. ఆ విశ్వాసం ఎలాగ ఉండంటే, ఒకవేళ నా కుమారుడు చనిపోయినా కూడా తిరిగి లేపగలడు. అది పరిపూర్ణ విశ్వాసం. అంటే కొన్నిసార్లు కూడా మన పరిస్థితులు కూడా
ఇక ప్రధాని కావచ్చు, ఆ ప్రధాని స్థానంలో మనం ఉంటే, ఒకవేళ మన పిల్లల పరిస్థితి కాకపోవచ్చు కానీ ఏదైనా పరిస్థితి, ఏదైనా సిచ్యువేషను, ఒకవేళ ఏదైనా ఆ టైం ఎక్సీడింగ్ అయిపోయేది, లిమిట్ దాటిపోయేదనే పరిస్థితి ఉంటే ఈ టైంలోపు అయితే బాగుండునేమో, టైం దాటిపోతుంది ప్రభువా, ఈ టైంలోపే నాకు అడ్మిషన్ కావాలి ప్రభువా, ఈ అడ్మిషన్ టైం లోపే నాకు ఆ ఫైనాన్స్ నాకు అనుగ్రహించు ప్రభువా, ఈ టైం దాటిపోతే నాకు అడ్మిషన్ పోతుందేమో ప్రభువా. కొన్నిసార్లు మనం కూడా అలాగే బాధపడుతుంటున్నాం ఈ ప్రధాని వలనే. ప్రభువా నా కుమారుడు చావక మునిపేరా అంటున్నాడు, కానీ మనం అలా కాకుండా ప్రభువా నీ చిత్తము, ఆ సమస్య ఏదైనా కూడా, ఆ సమస్య దాటిపోయినా కూడా ఆ కాలములను సృజించిన వాడవే నీ స్వాధీనంలో తీసుకొని ఆ కాలమును బట్టి మాకు అనుకూలముగా కార్యం జరిగించు. అలాగని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం కాదు, అలాగని ప్రభు ఉన్నాడులే, ప్రభువే చూసుకుంటాడులే అని ఆ డేట్లన్నీ అయిపోయేదాకా ఉండి ప్రభు ఇప్పుడు కార్యం చేయమనడం కాదు. మన వంతు ప్రయత్నముగా మనం కూడా క్రమం ఎరిగిన వారముగా సమయానుకూలంగా మనం కూడా అన్ని సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మన ద్వారా కాలేని పరిస్థితిలో, మన ద్వారా టైం సరిపోని పరిస్థితుల్లో అప్పుడు ప్రభు మీద అనుకుంటే, అప్పుడు ఆహా నా కుమారుడు నా కుమార్తె ప్రయత్నించాడు, ఆయన ప్రయత్నంలో లోపం లేదు, ఆయన ప్రయత్నంలో నిర్లక్ష్యం లేదు, ఆయన ప్రయత్నంలో కావాలని ఏమి చేయలేదు, కాబట్టి నేను సహాయం చేస్తానని అప్పుడు ప్రభు వస్తాడు తప్ప మనం కూర్చున్న కాడికి అన్ని జరగాలంటే అవి జరగవు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రధాని వలె రెండు రకములైన తలంపులు కాకుండా, రెండు రకములైన ఆలోచనలు కాకుండా, ఒకవైపేమో ప్రభువే చేస్తాడు తెలుసు, కానీ ఇంకొక వైపేమో ఆలస్యమైతే చేయలేడేమో, అది కావదు. ఒకటే ఆలోచన ఉండాలి, ఒకటే తీర్మానం ఉండాలి, ఒకటే మనసు ఉండాలి. ప్రభువా చావైనా బ్రతుకైనా నీవే జరిగిస్తావు. అందుకే అబ్రహాం ఏ రీతిగా విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, తన కుమారుణ్ణి బలిగా అర్పించిన తరువాత కూడా తిరిగి లేపగలుగుటకు ఆయన సమర్థుడని విశ్వసించాడు కాబట్టి ఆయన తండ్రి అయ్యాడు, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. ఒకవేళ ఏ ప్రధానిలాగా ఉంటే ఆయన గురించి మనం ఇప్పుడు ఇన్ని తరములుగా ఆయనను జ్ఞాపకం చేసుకునే వారమో కాదు. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉండాలి? ప్రభువే యెహోవా రాఫాగా ఉన్నాడు, ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన దేవుడు, మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కానీ వారికి ఒక క్రమం కూడా ఏర్పాటు చేశాడు. ఏంటంటే, ఇదిగో నా ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటిస్తే, నా మాటలన్నీ కూడా మీరు ఆలకించి అంగీకరిస్తే ఐగుప్తు మీదికి వచ్చిన ఏ తెగులు కూడా మీ మీదికి రాదు అంటున్నాడు. ఎప్పుడు? ఆయన క్రమములో మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించినప్పుడు. అయినప్పటికీ కూడా ఒకవేళ శోధకుని ద్వారా నీకు అనారోగ్యము కలిగితే అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అంటున్నాడు. యెహోవా రాఫాను అంటున్నాడు, నీ పక్షముగా ఉన్నాను. మన కొరకే, మన స్వస్థత కొరకే, మన ఆరోగ్యం కొరకే ఆయన సిలువలో గాయపరచబడింది. ఆయన పొందిన గాయముల ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? స్వస్థపరచబడుతుంటున్నాం. ముందుగానే మన కొరకు ఆయన గాయములు పొందాడు, దెబ్బలు తిన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను ఆయన భరించాడు. ఎవరి కొరకు? మనకు స్వస్థత ఇవ్వడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన యెహోవా రాఫాగానే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే చావక మునుపే రమ్మంటున్నాడు. ప్రధాని తన కుమారుని విషయంలో ప్రభు యొద్దకు వచ్చి ఆయన చావక ముందే రమ్మంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మన యొక్క విశ్వాసము, మన పరిస్థితి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నామో అవన్నీ కూడా ప్రభువుకు అప్పగించి, ప్రభువా వీటి నుండి మమ్మల్ని నడిపించండి, మేము ఓవర్కమ్ చేయడానికి మాకు సామర్థ్యం దయచేయండి, మమ్మల్ని మీ సాక్షులుగా నిలబెట్టుకోవాలని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారముగా ఉంటున్నాము. మనము పరిపూర్ణమైన విశ్వాసమును ఆయనలో మనము కలిగి ఉండవలసిన వారముగా ఉంటున్నాం. తర్వాత గమనిస్తే మూడవదిగా
నమ్మిక గురించి రాయబడిన మాట 48వ వచనంలో చూడండి. నమ్మిక మూడవదిగా 48వ వచనం, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమునో నమ్మరని అతనితో చెప్పెను. ఇక్కడ గమనించండి, ప్రభువు ఆ ప్రధానికే ఈ మాట తెలియచేస్తున్నాడు. సూచక క్రియలను మహత్కార్యములను చూడకపోతే మీరు ఎంత మాత్రమునో నమ్మరని ప్రధానితో ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఎందుకు? ప్రభు నందు నమ్మకము కలిగి ఉండాలి. ఎందుకు ఆ మాట ప్రభు సెలవిచ్చాడంటే, 2 రకములైన మనస్తత్వాలు కలిగి ఉన్నాడు, 2 రకములైన విశ్వాసాలు కలిగి ఉన్నాడు. స్థిరమైనటువంటి మనసు లేదు కాబట్టి, నీకు స్థిరమైన మనసు అనుగ్రహించబడాలి అంటే మీకు ఒక సూచక్రియ అవసరము, మహత్కార్యము మీకు అవసరం. మీరు గమనించండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సువార్త ప్రకటించక మునుపు, ఆయన బాప్తిసం తీసుకోక మునుపు, ఆయన అద్భుతములు చేయడానికి మునుపుగా ఆయనను పరిచయం చేయడానికి వచ్చిన వారు ఎవరు? బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఆయన ఎవరి ఆత్మను కలిగిన వాడైనా? ఎవరి ఆత్మను కలిగిన వాడు? ప్రవక్త అయిన ఏలియా ఆత్మను కలిగిన వాడాయన. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్త అయిన ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగినవాడు. అందుకే మలకి గ్రంథంలో చూడండి, చివరి ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి చివరి ప్రవచనము మలాకి గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది ఆ మాట. 5-6 చదవండి అమ్మా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది చివరి ప్రవచనము, చివరి ప్రవక్త ద్వారా పాత నిబంధనలో పలకబడినటువంటి ఈ ప్రవచనం నెరవేర్పే బాప్తిస్మిచ్చి యోహాను జన్మము. ఈయన యొక్క పాత్ర ఏంటంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పువాడుగా ఉంచున్నాడు. ఏలియా యొక్క ఆత్మ పొందుకున్నవాడు, ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క శక్తిని అభిషేకమును పొందుకున్నవాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసిన వాడు ఆయనే. అరణ్యములో కేక వేయి ఒకని శబ్దము. బాప్తిస్మిచ్చి యోహాను ఇంగ్లీష్లో అంటారు జాన్ ద బ్యాప్టిస్ట్ అని. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దముగా, ఆ శబ్దము, ఆ స్వరము, ఆ వాక్కు ఎవరు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పరిచయం చేయడానికి వచ్చాడు. కానీ కేవలము ఆయన ద్వారా జరిగించబడినటువంటి పరిచర్య ఏంటి? సువార్తను, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును మాత్రమే యోహాను గారు ఇచ్చేవారు. యేసుక్రీస్తు వారు రాకముందు ఆయన కేవలము దేవుని రాజ్యముల గురించి వారికి తెలియచేస్తూ మారు మనసు నిమిత్తము పశ్చాత్తాపడుతూ బాప్తిస్మం తీసుకోవాలని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మరి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేసిన వాడు ఆయనే. ఒక ప్రవక్త ఆయన కంటే ముందుగా వస్తానని సెలవిచ్చిన ప్రవక్త యొక్క పరిచర్యను కలిగిన వాడు ఆయన. ప్రవక్త యొక్క ఆత్మను కలిగిన వాడు, ప్రవక్త యొక్క శక్తిని కలిగినటువంటి వాడు. కానీ ఆయన ద్వారా ఎవరికి ఏమి అద్భుతములు కానీ సూచక్రియలు కానీ ఎక్కడైనా జరిగాయా? ఎక్కడ జరగలేదు. కేవలం ఆయన పరిచర్య ఏంటి అంటే ఆయన యొద్దకు వస్తున్న వారిని పాప క్షమాపణ నిమిత్తము, పశ్చాత్తాపంతో, మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం ఇవ్వడమే ఆయన పని. బాప్తిస్మం ఇవ్వడం మాత్రమే
ఆయన పని గమనించాను. మరి పాత నిబంధన కాలంలో అద్భుతములు జరగలేదా అంటే జరిగినాయి. ఎక్కడి నుండి జరిగినాయి? మోషే కాలం మొదలుకొని జరిగినాయి. దాదాపుగా పాత నిబంధన అంతట్లో కూడా మోషే కాలం నుండి మలాకి వరకు గమనిస్తే 53 మిరాకిల్స్ నమోదు చేయబడ్డాయి. మోషే నుండి నిర్గమకాండంలో మోషే మొదలుపెట్టిన దగ్గర నుండి మోషే ద్వారా ప్రారంభించబడిన అద్భుతములు మలాకి గ్రంథం వరకు పాత నిబంధన అంతట్లో 53 జరిగినాయి. మొత్తం పాత నిబంధన అంతా కలిపితే 53, కానీ మన ఒక 4 సువార్తల్లోనే 39. ఇంకా అపోస్తల కార్యములో మిగతావి చాలా ఉన్నాయి, క్రొత్త నిబంధన అంతా కాదు. ఇక్కడ గమనిస్తే మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను అంతటి ప్రవక్త ఆత్మను కలిగిన వాడైనప్పటికీ ఆయన పరిచర్య కేవలము బాప్తిస్మముల వరకు మాత్రమే పరిమితమైంది. మనం పోయినసారి విన్నాము, నేను చెప్పాను కదా, కారు యొక్క వెనకాల మిర్రర్ మీద ఒక స్టిక్కర్ ఉందని. కారులో ఉన్నటువంటి డ్రైవరు చెవిటివాడు అని. ఇప్పుడు గమనించండి, మరి అప్పుడు మనం విన్నాము ఎందుకు ఆ స్టిక్కర్ వేసుకున్నాడు? అతను చెవిటివాడు కాబట్టి వేసుకున్నాడు. లోపల డ్రైవర్ చెవిటివాడని వెనుక వచ్చే వారికి తెలియాలని వేసుకున్నాడు. మరి మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఎందుకొరకు వేయబడింది అంటే మనము ఆ వెహికల్ పక్కకు పోవాలని ఎంత హారన్ కొట్టినా వీడు పక్కకు పోతలేడైందని మనం అనుకుంటప్పుడు, అరే నాయనా నువ్వు ఎంత హారన్ కొట్టు ఆ వెహికల్ పక్కకు పోదు. ఎందుకు? ఆ వెహికల్ డ్రైవర్కే వినబడదు. ఆ వెహికల్ డ్రైవర్ చెవిటివాడని ఆల్రెడీ స్టిక్కర్ వేసి పెట్టుకున్నాడు. కాబట్టి నువ్వు హారన్ ఎంత మ్రోగించినా ప్రయోజనం లేదు. కానీ ఈ విషయం తెలవాలంటే మరి మనకేం రావాలా? ఈ విషయం తెలవాలంటే మనకేం రావాలా? మనకు ఫస్ట్ చదువు రావాలా? మనకు చదువు వస్తేనే కదా స్టిక్కర్ను చదివేది. ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నాము, మనకు చదువు వస్తేనే ఆ స్టిక్కర్ ఇంగ్లీష్లో ఉంది. మరి ఇంగ్లీష్ రాకపోతే అర్థం అవుతుంది కదా. తెలుగులో లేదు, అది ఇంగ్లీష్లో ఉంది. మరి ఆ ఇంగ్లీష్ వచ్చి ఆ డ్రైవర్ ఇంగ్లీష్ వచ్చిన వాడు అయితే ఆ ముందు వెళ్ళే వెహికల్ యొక్క స్టిక్కర్ను చూసి ఓహో ఈయన సౌండ్ ఇంజనీర్ అన్నమాట లోపల ఉన్నది. కాబట్టి నేను హారన్ కొట్టి ప్రయోజనం లేదు, నేనే సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఎదుటివాడు చెప్పినా కూడా నీకు అర్థం కావాలంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండాలా. ఎదుటివాడు తనంతట తానుగా వెహికల్ నడుపుకుంటూ వెళుతున్నాడు, కానీ నువ్వు అనుసరించాలా, నువ్వు ఓవర్టేక్ చేయాలా, నువ్వు ఎలాగో తప్పించుకోవాలి అంటే నువ్వు అది తెలుసుకోవడానికి నీకు జ్ఞానం కావాలా, నీకు చదువు కావాలా, ఆ ఇంగ్లీష్ అర్థం కావాలా. లేకపోతే ఎలాంటి పరిస్థితి అంటే చెవిటోడి ముందు శంఖమూర్తినట్టు ఏం చేశాడంట, విన్నోడు పోయి ఇల్లు కాలబెట్టుకున్నాడంట. చెవిటివాడి ముందట శంఖమూది వానికేదో అదే ఉంది. ఇలాగ ఈ డ్రైవర్ లాంటి పరిస్థితి. అరే పరిస్థితి బాగాలేదురా నాయన, శంఖమూది మరీ హెచ్చరిస్తూ నువ్వు తప్పించుకో అంటే ఇదేదో మా గురించే ఉన్నట్టున్నదని చెప్పేసి విన్నోడు పోయి ఇల్లు కాలబెట్టుకున్నాడంట. అలా ఉంటుంది పరిస్థితి. అంటే ముందు మనం గమనించకపోతే, ముందు దాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. నువ్వు ఎంత హారను కొట్టుకో, ఇంకా అర్ధగంట అదే వెహికల్ వెనుక ఉండి హారను కొట్టుకుంటూనే వెళ్ళు, ఆయనకి వినబడదు, పక్కకు తప్పుకోడు, నువ్వు మాత్రము అలాంటి పరిస్థితుల్లోనే ఉంటావు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఈ రీతిగా బాప్తిస్మాలు ఇస్తూనే ఉంటున్నాడు. ఆయన ఒక పైలట్ గా వాడబడ్డాడు. యేసు ప్రభు కొరకు ఒక పైలట్ గా వస్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను గొప్పవాణ్ణి కాదు. ఎప్పుడు కూడా ఆయన గొప్పవాడని చెప్పలే. కాకపోతే అదే జాన్ ద బాప్టిస్ట్ గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను నేను గొప్పవాడిని చెప్పలే. ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాడు, ఏంటి? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు. అందరూ వచ్చి అడిగారు, నువ్వు మెస్సియా అని అడిగారు, నీకెక్కడిది అధికారం అడిగారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను నువ్వెందుకు ఇలాగ చెప్తున్నావు, నువ్వెందుకు పాప క్షమాపణ గురించి హెచ్చరిస్తున్నావు, నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు, నీకు అధికారం ఎక్కడ, అసలు నువ్వు ఏ ప్రవక్తవి,
నీకెవరు, నువ్వు మెస్సియా అంటే నేను కాదు అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నా వెనుక వచ్చుచున్నవాడు గొప్పవాడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన చెప్పుల వారు విప్పుటకును కూడా నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఆయన చెప్పుల వారును, చెప్పులు ముట్టుకోవడానికి కాదు, ఆయన చెప్పుల వారును, ఆయన చెప్పుల యొక్క ఆ శాండిల్స్ను, ఆ తోలుతో చర్మముతో చేయబడినటువంటి ఆ వారును కూడా విప్పడానికి నేను పాత్రుడను కాను. ఎలాగుంది అంటే విఐపి వస్తున్నాడని పైలట్ వెహికల్ ముందు వస్తే ఆ పైలట్నే మనం విఐపి అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. పైలట్ ఏమో వచ్చేది ఎందుకు, వస్తున్నాడు, ప్రముఖమైన వాడు వస్తున్నాడని హెచ్చరించడానికి వస్తున్నాడు. కానీ ఆ వెనుకొచ్చే విఐపిని వదిలిపెట్టి ఆ పైలట్కే తీసుకుపోయి బొకేలు ఇచ్చి, ఆ పైలట్కే తీసుకుపోయి దండలు వేసి, ఆ పైలట్నే తీసుకొని వెళ్ళి శాల్వా కప్పి సన్మానం చేసి మాట్లాడమంటే ఏమంటాడు? అమ్మలారా, అయ్యలారా, నేను కాదు, నా వెనుక వచ్చేవాడు అసలైన వాడు, నేను కేవలం ఆయనను పరిచయం చేయడానికి మాత్రమే వచ్చాను. ఇప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారిని మన మధ్యకు పిలిచి ఏంటండి ఈ పరిస్థితి చెప్పండి అంటే యోహాన్ గారు ఏమంటారంటే ఇంకా మీరు నా ఎంబడి ఎందుకు పడుతున్నారు అంటాడు. ఇంకా నన్నెందుకు గణపరుస్తున్నారు మీరు అంటాడు. నేను కాదు, నేను కేవలము పశ్చాత్తాపము మారమన కొరకు బాప్తిసం ఇచ్చాను. నేను ఎవరిని పరిచయం చేశాను? మెస్సియాని మీకు పరిచయం చేశాను, గొర్రె పిల్లని పరిచయం చేశాను, ఆయన యొద్దకు వెళ్ళమని పరిచయం చేశాను. కానీ ఇంకా మీరు అక్కడికి వెళ్ళకుండా ఇంకా నా దగ్గర ఎందుకు ఉంటున్నారు అంటాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారిని. ఇప్పుడు మనము ఇంటర్వ్యూ తీసుకుంటే, ఒకవేళ ఆయన మనకు సమయం ఇస్తే, ఆయన ఏమంటున్నాడంటే నేను నీళ్లలో మాత్రమే మీకు బాప్తిసం ఇస్తున్నా, నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనో అగ్నితోనో మీకు బాప్తిస్మం ఇచ్చిన. అంటే ఆ బాప్తిస్మం ముందు నా బాప్తిస్మం ఎంత? నేను ఇచ్చేది కేవలం నీళ్ళదే, నేను మీకు కేవలం నీళ్ళలోనే ఇస్తున్నా. కానీ మీరు ఇక్కడే ఉండిపోకండి, ఈ లెవెల్లోనే ఉండిపోకండి. అంటే ఒకవేళ అది 30 ఫోల్డ్ అనుకుందాం, 30 అంతలు అనుకుందాం. నీళ్ళ ద్వారా బాప్తిసం తీసుకుంటే అది 30 అంతలు మాత్రమే. ఇంకా అక్కడే ఉండిపోకండి, 60 అంతల్లోకి రండి, పరిశుద్ధాత్మలోనికి రండి, 100 అంతల్లోనికి రండి, అగ్ని బాప్తిస్మంలోనికి రండి. మీ లెవెల్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఇంకా నా స్టేజ్లో ఉండకండి, మీరు ఇంకా నన్నే గణపరిచే స్థితిలో ఉండకండి. నా బాప్తిస్తాన్ని పట్టుకొని మీరు ఇక్కడే ఉండిపోకండి, 30 అంతల్లోనే ఉండిపోకండి. నేను ఏదైతే మీకు తెలియచేశానో, నా వెనుక వచ్చేవాడు ఎవరో మీకు తెలియచేశానో ఆయనను అనుసరించమన్నప్పుడు ఆయన మాటను నమ్మి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులే ఆయనను విడిచి ప్రభుని యేసుక్రీస్తుని అనుసరించారు. అలాగని చెప్పేసి యోహాన్ గారు ఏమైనా బాధపడ్డా? నా శిష్యులను నువ్వెందుకు లాక్కెళ్తున్నావు అని ఏమన్నా ప్రభుతో వాదమాడా? నా శిష్యులను నాకు పంపించు, నేను ఇంతకాలం కష్టపడి నేను ఏర్పాటు చేసుకున్న శిష్యులను నువ్వు లాక్కెళ్తున్నావు అని చెప్పేసి ఏమైనా సంకోచించాడా? లేదు. ఆయనకు తెలుసు నేను కేవలము పరిచయకర్తను మాత్రమే, పరిపూర్ణుడు నా వెనుక వస్తున్నాడు, ఆయన ద్వారా మాత్రమే గొప్ప కార్యములు జరిగించబడతాయి, ఆయన మాత్రమే, ఆయనను పరిచయం చేయడానికి మాత్రమే నేను వచ్చాను అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఒక అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము, మరి ఆ శబ్దమే గొప్పది అనుకుంటే, మనము ఆ స్వరమే గొప్పది అనుకుంటే, ఆ వాక్యమే శరీరధారుడై వచ్చనని రాయబడిన ప్రభు మరి ఇంకెంత గొప్పవాడు. ఆయనను పరిచయం చేసే ఒక స్వరము, ఒక శబ్దమే గొప్పదిగా నువ్వు గుర్తిస్తే, జాన్ ద బ్యాప్టిస్టే ఎక్కువ గొప్పవాడు అని మనం గుర్తిస్తే, ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా ధరించుకొని వచ్చిన వాడు మరి ఇంకెంత గొప్పవాడు. మరి మనం ఎవరిని నమ్మాలి? మరి మనం ఎవరిని అనుసరించాలి? మరి మనము ఇంకా ఏ లెవెల్లో ఉండాలి? ఇంకా నీళ్ళ బాప్తిస్మంలోనే ఉండాలా మనం? ఇంకెప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి వచ్చేది? ఇంకెప్పుడు అగ్ని బాప్తిస్మంలోనికి వచ్చేది? ఇది తెలియజేసింది ఎవరు? జాన్ గారే తెలియజేస్తున్నారు.
బాప్తిస్మిచ్చి యోహానే తెలియజేస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడిని మీరు అనుసరించండి, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన మాత్రమే గొప్పవాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. ఆయన తగ్గవలసి ఉన్నది, ఈయన హెచ్చవలసి ఉన్నది. మరి ఆయనకు మనకు ఏమి పోలిక? ఇది ఎలాగుంది అంటే, దున్నపోతే ఈనిందిరా అయ్యా అని చెప్పాడంట కొడుకు. తండ్రి ఏమంటాడు తెలుసా? పోయి గుంజ కట్టేరా కొడుక అన్నాడంట. అర్థమైందా? దున్నపోతే ఈనిందిరా అయ్యా అన్నాడంట. వెంటనే ఈనింది ఒక్కటే వినపడ్డది, గుంజ కట్టేరా కొడుక అన్నాడంట తండ్రి. మరి తండ్రికి దున్నపోతే ఈనడం ఏంది? దున్నపోతే ఈనుతుందా? మరి దున్నపోతే ఈనప్పుడు ఏ దూడను తీసుకుపోయి గుంజ కట్టేయమంటున్నావు? బాప్తిస్మిచ్చి యోహానేమో స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నన్ను కాదు మీరు అనుసరించవలసింది, నా వెనుక వచ్చుచున్నవాడు, ఆయన సూచక్రియలు చేయువాడు, ఆయన అద్భుతములు చేయువాడు, ఆయన యొద్ద మాత్రమే నిత్య జీవం ఉంది. నేను ఇచ్చే బాప్తిస్మము కేవలము బేసిక్ గా మీకు ఒక పునాదిగా వేస్తున్నాను, కానీ మీరు కట్టబడవలసింది ఆయనలోనే, మీరు కట్టబడవలసింది ఆయన మీదనే, మీరు కట్టబడవలసింది ఆయన ద్వారానే, ఆయనను మీరు అనుసరించండి అని ప్రభువును ఆయన గణపరుస్తూ ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇంకా మనము బాప్తిస్మిచ్చి యోహాను గురించి చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మీరు గమనించండి, చివరి స్టేజ్లో ఎవరిని గురించి అయితే ఆయన పరిచయం చేశాడో, ఎవరి ఆత్మను శక్తిని కలిగిన వాడై ఉన్నాడో, ఎందుకు అద్భుతములు చేయలేకపోయాడు, ఎందుకు సూచక్రియలు చేయలేకపోయాడు, ఎందుకు ప్రవక్త అయిన ఏలియా జరిగించిన పరిచర్య ఎందుకు జరిగించలేకపోయాడు అంటే, ఆయన పరిచర్యలో విశ్వాసమును కోల్పోయిన పరిస్థితి. ఇంకా అది చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ ఊరికే కొద్ది ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చెరసాలలో వేయబడినప్పుడు తన శిష్యులను యేసు ప్రభు దగ్గరికి పంపించి తెలుసుకోమంటాడు. ఏమని? రాబోవు మెస్సియావు నీవేనా? మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? ఇది ఎలాగుంది చెప్పండి? ఆయనే పరిచయం చేశాడు. ఈయన లోకపాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని పరిచయం చేసిన వాడు ఆయనే. నా వెనుక వచ్చేవాడు గొప్పవాడని చెప్పిన వాడు ఆయనే. ఆయన చెప్పుల వారిని విప్పడానికి నేను పాత్రుడని కానన్నవాడు ఆయనే. ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడని చెప్పిన వాడు ఆయనే. కానీ చెరసాలలో వేయబడ్డ తర్వాత తన శిష్యులను పంపించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మా గురువు గారు పంపించారు, నిన్ను ప్రశ్న అడుగుమంటున్నారు, రాబో మెస్సియావు నువ్వేనా? ఇంకా ఎవరి కోసమైనా మేము ఎదురు చూడాలా అంటున్నాడంటే చూడండి ఎలాంటి స్థితిలోనికి కోల్పోయిన పరిస్థితి. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి ఇక్కడ జరుగుతున్న వాటిని, మీరు కన్న వాటిని, మీరు విన్న వాటిని వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ఒక సమరయ స్త్రీ ఆయనను గుర్తించగలిగింది, కానీ ఒక బాప్తిస్మిచ్చి యోహాను, ఏలియా ప్రవక్త అయిన ఏలియా ఆత్మ కలిగిన వాడు ఆయనను గుర్తించలేకపోయాడు. నీ విశ్వాసం యొక్క లెవెల్ ఏ స్టేజ్లో ఉంటుంది? ఒక సాధారణమైన సమరయ స్త్రీ అప్పటి వరకు 5 భర్తల్ని పెళ్లి చేసుకొని విడిచిపెట్టి ఇప్పుడు 6వ వాడితో సహజీవనం చేస్తున్నటువంటి లోకము ద్వారా వెలివేయబడిన ఒక సమరయ స్త్రీ నీవు నిజముగా మెస్సియావని గుర్తించగలిగితే మరి నీవు పొందుకున్న ఆత్మ నిన్నెక్కడికి నడిపిస్తుంది? నీవు పొందుకున్న అనుభవం ఎక్కడికి నిన్ను నడిపిస్తుంది? నీవు వాగ్దాన పుత్రుడివే. నీ తల్లి గర్భములో నీ తండ్రి గబ్రియేలు దూత ద్వారా తెలియచేయబడిన సమాచార ప్రకారం జన్మించిన వాడవు. నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నీ అనుభవం ఏమైపోయింది? నీ యొక్క ఆత్మాభిషేకం ఏమైపోయింది? నువ్వు మెస్సియాని గురించి పరిచయం చేసిన ఆ దినములు ఏమైపోయాయి? నీ శిష్యులను ఆయన శిష్యరూపంలోనికి నడిపించినటువంటి ఆ అనుభవం ఏమైపోయింది? చివరికి మెస్సియా అంటే నువ్వేనా అని సందేహించవలసిన
పరిస్థితిలోనికి వచ్చారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇంకా ఆయననే మనం గనపరుస్తుంటే ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడా, దుఃఖిస్తాడా? యోహాను గారు మనల్ని చూసి సంతోషిస్తాడా, దుఃఖిస్తాడా? మరి మనము ఇంకా ఏ లెవెల్లో ఉంటున్నాము? ప్రధానితో ప్రభు అదే మాట సెలవిస్తున్నాడు, మీరు సూచక్రియలను, ఎందుకు అంటే మీరు ఇంతవరకు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన బోధ విన్నారు, ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్య చూస్తున్నారు, అయినా కూడా మీరు నమ్మకం కలిగి ఉండట్లేదు. ఏంటంటే మీకు ఇంకా అద్భుతములు కావాలి, మీకు సూచక్రియలు కావాలి. ఎందుకు? ఆయన చేయలేదు కదా. ఆయన దగ్గర లేనివి మీరు నా దగ్గర ఆశిస్తున్నారు. ఆయన ద్వారా జరిగించబడనివి మీరు నా ద్వారా జరిగించబడాలని మీరు కోరుకుంటున్నారు. మీరు వాటిని చూడాలని ఆశపడుతున్నారు. అందుకే నమ్మరు అంటున్నాడు. మీరు నమ్మిక కలిగి ఉండాలి అంటే ఇవి జరిగితేనే కానీ మీరు నమ్మరు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే సూచక్రియలు, అద్భుతములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు జరిగిస్తుంటున్నాడంటే వారికి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరచడానికి. తర్వాత మనం గమనించినట్లయితే 4వదిగా చూడండి, ఇంటి వారందరూ 50వ వచనం నుండి గమనిస్తే, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చూడండి, ప్రభు వెంటనే ఒక మాట చెలవిచ్చాడు, తొందర పెడుతున్నాడు, రమ్మంటున్నాడు. మీరు రావాలి ప్రభువా, మీరు వచ్చి నా కుమారుడు చావక మునిపే మీరు ముట్టాలి, మీరు చేతులు పెట్టాలి, మీరు ప్రార్థన చేయాలి, నా కుమారుడు స్వస్థపరచబడతాడంటే ప్రభు అనుకున్నాడు, గమనించాడు, ఆయన యొక్క విశ్వాస పరిస్థితిని గమనించాడు, తొందర పెడుతున్నాడు. సరే ఒక పరీక్ష అని చెప్పి ఏమన్నాడంటే, ఇదిగో నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగానే వెంటనే ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చూడండి ఎంతటి తేడా, ఎంతటి మార్పు. అప్పటిదప్పుడే ప్రధానిలో ఎంతటి ఆశ్చర్యకర పరిస్థితి. ఇంతసేపేమో ప్రభువా నీవు రావాలి, ప్రభువా నీవు రావాలి, నువ్వు నా ఇంటికి రావాలని వేడుకున్నవాడు ప్రభు ఒక మాట సెలవేగాను, వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, మరణ పడకలో లేడిప్పుడు, ఆ జ్వరం విడిచిపెట్టబడింది, మరణం నుండి తప్పించబడ్డాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే నువ్వు వెళ్ళుమన్నప్పుడు ఆయన వెంటనే ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రభు సేవలు ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది, మీరు సూచక్రియలను చూస్తే గాని మీరు నమ్మరు, మహత్కార్యం చూస్తే గాని నమ్మరు అన్నారు కదా. ఆయన ప్రభు యొక్క మాట మీద ఆధారపడ్డా, నాకు కూడా సూచక్రియ జరిగింది, నా కుమారుని విషయంలో మహత్కార్యం జరిగింది, నా కుమారుడు స్వస్థపరచబడ్డాడని ఆయనే సెలవిచ్చినప్పుడు ఇంకా నేను సందేహపడకూడదు, ఇంకా నేను వెళ్తాను, ఇంకా ప్రభువుని నేను వేడుకోవాల్సిన అవసరం లేదు. సమాధానం వచ్చేసింది. ఆయన ప్రార్థనకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, కేవలము మనం వేడుకోవడం మాత్రమే కాదు, ఆయన దగ్గర నుండి సమాధానం వస్తేనే అక్కడ కార్యం సంపూర్తి అవుతుంది. ఆయన సమాధానం వచ్చే వరకు కూడా ప్రభు దగ్గర ఉన్నాడు. సమాధానాన్ని పొందుకున్నాకనే ప్రభు దగ్గర నుండి తిరిగి ఇంటికి వెళుతుంటున్నాడు. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే చూడండి, కీర్తనలు 147 15వ వచనంలో మనం గమనించినట్లయితే, కీర్తనలు 147 15, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. చూడండి, ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా, మామూలు వేగం కూడా కాదు, రెండంతల వేగము, బహువేగముగా ఆయన వాక్యం ఏం చేయబడుతుందంట? పరిగెత్తుతుందంటే ఎలాగా? కుందేలు వలె, తాబేలు వలె కాదు. ఆయన వాక్యము ఎంతటి స్పీడ్ అంటే, ఒకవేళ వేగాన్ని గోలిస్తే ధ్వని వేగము కంటే, కాంతి వేగము కంటే కూడా ఈయన వాక్యం ఎలా పరిగెత్తుందంట?
బహువేగముగా ఆయన ఒక మాట సెలవిచ్చాడు అంటే మనం ఆగిపోతామేమో, కానీ ఆయన వాక్యం ఏం చేయబడుతుందంట, వెంటనే బహువేగముగా పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తుంది? ప్రభు ఎక్కడున్నాడు? ప్రధాని ఎక్కడున్నాడు? ఎక్కడ? ఏ ప్రాంతంలో? కానాలో ఉన్నారమ్మా. కపెర్నహూము నుండి ప్రధాని వచ్చాడు. ఇక్కడ కానాలో ప్రభువు ఒక మాట సెలవిచ్చాడు, నీ కుమారుడు ప్రభు సెలవిచ్చిన మాట నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఎప్పుడైతే ఈ కానాలో ప్రభు సెలవిచ్చాడో ఆ వాక్యము వెంటనే వేగముగా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? కపెర్నహూములోనికి వెళ్ళి ప్రధాని ఇంటిలో మరణ పడక మీదున్న ఆ కుమారునిలో ప్రవేశించి ఆ జ్వరమును విడుదల కలగజేసి ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. ఎంతటి వేగం అంటే దావీదు విసిరిన ఆ వడిసెల రాయి కంటే వేగమైనది ప్రభు మాట. గొలియాతును హతమార్చడానికి దావీదు విసిరిన ఆ వడిసెలలోని రాయి కంటే బహువేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుణ్ణి స్వస్థపరిచింది. అందుకే ఇక్కడ గమనిస్తే దూరం చూడండి ఎంత దగ్గరగా చేయబడిందో, 36 కిలోమీటర్ల దూరము. ప్రభు ఒక మాట సెలవీయగానే సమీపముగానే కార్యం జరిగిన రీతిగా అద్భుతం జరిగింది. మొదటి సూచక్రియలోనేమో కాలాన్ని సంకోచింపజేశాడు. ఈ రెండవ సూచక్రియలో దూరాన్ని సమీపంగా చేస్తున్నాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. అది కాలమైనా దూరమైనా ప్రాంతమైనా ఏదైనా నీవు నిలుచున్న చోట నువ్వు విశ్వసిస్తే, నీ వేడుకుంటే నీ ప్రభు ద్వారా నీకు సమాధానం అనుగ్రహిస్తే ఎక్కడ ఉండని అది మనకు దూరము, మనకు అమెరికా దూరము, కానీ ప్రభువుకి సమీపము. ఆయన కళ్ళ ముందున్నటువంటి ఈ భూగోళం అంతా ఆయన సెలవిస్తే, మాట సెలవిస్తే వెంటనే. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేస్తే మన నెట్వర్క్లన్నా పనిచేయవు, సిగ్నల్స్ సరిగా లేక మనం ఇక్కడ మాట్లాడింది అక్కడ వాళ్ళకి వినబడక మళ్ళీ చెప్పు వినబడతలేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. నీ నెట్వర్క్లోనైనా సిగ్నల్స్ ప్రాబ్లం ద్వారా నీ నెట్వర్క్ కవరేజ్ ఉండకపోవచ్చు, కానీ ప్రభు నెట్వర్క్లో ప్రభు సెలవిస్తే అది బహువేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కార్యమును జరిగించి వేస్తుంది. అంతే, ఇంకా తిరుగులేదు. నిశ్చయముగా ఆ వాక్కు, ఆ వాక్యము, ఆ శక్తి, ఆ ప్రభావము వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ కార్యమును జరిగించి వేస్తుంది. అలాగే ఈ ప్రధాని కుమారుడు కూడా స్వస్థపరచబడ్డాడు. ఆ మాట నమ్మాడు. ఆ ప్రధాని ఆ మాట నమ్మి చూడండి ఏం చేస్తున్నాడు, నమ్మి వెళ్ళిపోతూ ఏం జరిగింది అక్కడ? అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వానిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. చూడండి, ప్రధాని ప్రభు దగ్గర వేడుకున్నాడు, ప్రభు సమాధానం ఇచ్చాడు, నమ్మాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత వెళ్తూ ప్రయాణంలో ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వస్తున్నారు. ఎలాంటి రిపోర్ట్ తీసుకొని వస్తున్నారు? మంచి సమాచారము, మేలుకరమైన సమాచారము, క్షేమ సమాచారాన్ని ఆ దాసులు మోసుకొని వస్తున్నారు. మరి మనము మోసుకెళ్లే సమాచారము ఎలాంటి సమాచారాన్ని మోసుకెళ్తున్నాం? ఎంతసేపటికి కూడా ఎదుటివారి యొక్క కీడు సమాచారాన్ని మోసుకెళ్ళడానికే మనం ముందుంటాం. వారు ఇలాగయ్యారంట, వీరు ఇలాగయ్యారంట, వారికి ఇది జరిగిందంట, వారు ఇలాగంట. ఈ సమాచారం ఎక్కువ ఉంటుంది. 90% మైనస్ నెగిటివ్ రిపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్క 10% మాత్రమే పాజిటివ్ రిపోర్ట్స్. కానీ ఇక్కడ దాసులు చూడండి, ఇంటి దగ్గర నుండి ఒక క్షేమ సమాచారమును, ఒక జీవము కలిగిన సమాచారమును,
ఒక ఆనందకరమైన సమాచారమును మోసుకొని వస్తున్నారు. ప్రధానికి ఎదురయ్యారు, తమ యజమానునికి ఎదురయ్యారు, అడుగుతున్నాడు. వారు సెలవిస్తున్నారు ఏంటంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని వారు తెలియచెప్పినప్పుడు ప్రధాని చూడండి మరలా మ్యాచ్ అవుతుందా లేదా అని పరీక్షించుకుంటున్నాడు. మరలా ఎప్పుడు ప్రభు సెలవిచ్చాడు, ఏ గంటకు సెలవిచ్చాడని వారిని అడిగితే వారు ఏమంటున్నారు, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము ఆయనను విడిచెనని వారు సెలవిచ్చినప్పుడు చూడండి ప్రధాని ఏమంటున్నాడు 53వ వచనంలో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. చూడండి ఎప్పుడు నమ్మారంట వారింటి వారందరూ, అతడును అతని ఇంటి వారందరూ ఎప్పుడు నమ్మారంట, మ్యాచ్ అయినప్పుడే. దాసులను అడుగుతున్నాడు, అరే నాయన మీరు చెప్పిన సమాచారం మంచిగానే ఉంది, నా కుమారుడు బ్రతికాడు అంటున్నారు, నాకు కూడా తెలుసు, ఆల్రెడీ ప్రభు కూడా నాకు చెప్పాడు, కానీ ఏ గంటకు వాడు బాగుపడసాగాను, ఎప్పటి నుండి వాడు పడక మీద నుండి లేచి ఆరోగ్యంగా ఉంచు విడుదల పొందుకున్నాడంటే వారు చెప్తున్నారు. వారు కూడా చూడండి ఎంత జాగ్రత్త కలిగిన వారు అంటే, వారు కూడా ఆ సిచ్యువేషన్ను దగ్గరుండి గమనిస్తూ వారు ఎదురు చూస్తున్నారు. అంటే 2 దండలు వేయడానికి ఎదురు చూస్తారు అన్నట్టు. చనిపోతే ఒక దండ, బ్రతికితే ఒక దండ. అంటే వారు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. ఏ టైంకు బాగయ్యాడు అంటే ప్రధానితో సెలవిస్తున్నారు, నిన్న 1 గంటకు వాని జ్వరము వానిని విడువసాగెను, బాగుపడసాగి. అప్పుడు ప్రధాని పరిశీలించుకుంటున్నాడు, ఆహా నిన్న నేను ప్రభువును కలిసిన సమయం అది, ప్రభు తన వాక్కును విడుదల చేసిన గంట అదే 1 గంటకు నా కుమారుడు బాగుపడ్డాడు. నేను ఎక్కడైతే ప్రభు మాట నేను నమ్మానో అదే సమయంలో అక్కడ కార్యము జరిగింది. మీరు గమనించండి, నా కుమారుడు బాగుపడ్డాడు కదా అని చెప్పేసి ప్రభు చెప్పగానే త్వరగా వెళ్ళిపోయాడా? ఆ రోజు అప్పుడే వెళ్ళిపోలా. ఎట్లా నా కుమారుడు బాగుపడ్డాడు కదా అని నిమ్మలంగా కానాల ఉండి తెల్లారి మెల్లగా ప్రయాణం వెళ్తుంటే అప్పుడు దాసులు ఎదురయ్యారు. అది యాక్చువల్గా సునేమీరాలే 53 కిలోమీటర్లు గాడిద మీద ప్రయాణం చేసి ప్రవక్త దగ్గరికి వెళితే ఈయన 36 కిలోమీటర్లు ఇంకా ప్రధాని, ఇంకా మంచి సేఫ్ రైడింగ్ ఉంటుంది ఈయనకి, ఇంకా తొందరగా వెళ్ళి కుమారుని చూసుకోవచ్చు. కానీ చూడండి ప్రభు మాటను నమ్మి తొందరపడలేదు, అక్కడ కార్యం జరిగిందని నమ్మాడు. ఆ నిశ్చయితతోనే నెమ్మదిగా ఉండి అక్కడుండి మరుసటి దినమున ప్రయాణం చేస్తున్నాడు. ఆ మధ్యాహ్న కాల సమయంలో దాసులు సెలవిస్తూ ఉంటున్నారు. అంటే నీవు నమ్మినప్పుడు మాత్రమే అక్కడ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. ఆ మాట నమ్మాడు, ప్రభు సెలవిచ్చిన మాట నమ్మాడు, అక్కడ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. అది గమనించి అప్పుడు ఆయనయు ఆయన ఇంటి వారందరూ ఆయన యందు నమ్మికయుంచిరి. ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచడానికి కూడా చూడండి ఆ గంటను వారు లెక్కగడుతున్నారు. ఒక్కొక్కరి క్యాలిక్యులేషన్కి ఒక్కొక్కరివి, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరివి, ఒక్కొక్కరివి తీర్మానాలు ఒక్కొక్కరివి, అందరూ ఒకే రీతిగా ఉండరు. గిద్యోను కూడా ప్రభు ఏర్పాటు చేసుకొని, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నీ వెళ్ళు అంటే, ప్రభువా నాకు ఒక సూచన కావాలి ప్రభువా అంటాడు. సూచన ఇవ్వలేదా? గొప్ప కార్యం జరిగించలేదా? గొర్రెబొచ్చు తీసుకొని వచ్చి కళ్ళెములో పరిచి, ఒకసారేమో కళ్ళెమంతా తడవాలా, కానీ గొర్రెబొచ్చు తడవద్దు. తెల్లారి అదే జరిగింది. మరలా అడుగుతున్నాడు, ప్రభువా ఈసారి రివర్స్ ప్రభువా, ఈసారి కళ్ళెమంతా ఆరిపోవాలా, గొర్రెబొచ్చు మాత్రమే తడవాలా? అయినప్పటికీ కూడా ప్రభు చూడండి ఎంత ఓపిక కలిగిన వాడు. అసలు ఆయనకు అంత అవసరం ఏంటి? రానున్న వాళ్ళని పట్టుకొని వచ్చి చేపించుకోవడం ఏంటి? మోషే కూడా నేను రాను ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా,
నేను నత్తివాడని, నేను నోటి మాంద్యం కలిగిన వాడని ప్రభు అన్నా కూడా విడిచిపెట్టాడా? నీకు నోరిచ్చింది ఎవరు? నీకు మాట ఇచ్చింది ఎవరు? నేనున్నాను వెళ్ళమంటే అయినప్పటికీ సంకోచిస్తే ఇదిగో నీ అన్నను నీకు తోడుగా ఇస్తున్నాను అంటున్నాడు. గిద్యోనుతో కూడా ఆయన అడిగిన సూచన ప్రభు ఇచ్చాడు. ప్రభు ఆ సూచక్రియ జరిగించాక అప్పుడు నమ్మి ఆయన యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు నాయకుడిగా వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఇంకా సందేహమే. రాత్రి కాలంలో వెళ్ళడానికి కూడా సందేహపడుతుంటే గిద్యోను కొరకు శత్రువుల గుడారంలో ఉన్నవారికి దర్శనం దేవుడు ఇచ్చాడు. దర్శనం వీరికి రాలా, గిద్యోనుకు రాల దర్శనము. ఆ శత్రు సైనికులకు దర్శనం వస్తే వారు గుడారములో ఆ దర్శనం గురించి మాట్లాడుతుంటే బయట ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ దర్శనమును విన్నటువంటి గిద్యోనికి అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు తనతో ఉన్నటువంటి ఆ 300 మందితో శత్రువుల మీద విజయం పొందుకున్నాడు. దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు ఇవన్నీ? దేవుడు నీ కొరకు సూచన ఎందుకు జరిగిస్తున్నాడు? దేవుడు నీ కొరకు నీ శత్రువులకు ఎందుకు దర్శనమిచ్చి నీ కొరకు సెలవిస్తున్నాడు? ఎందుకొరకు? నీ పక్షముగా నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఒక సాధనముగా వాడుకోవడానికి, నిన్ను విశ్వాసంలో స్థిరపరచడానికి. కేవలము సువార్త ప్రకటించుకున్నప్పటికంటే, సువార్త ప్రకటించబడిన దానికంటే కూడా సూచక్రియలు అద్భుత కార్యములు జరిగిస్తేనే వారు నమ్మిక కలిగి ఉంటున్నారు. ప్రధానికి నమ్మకం లేదా? అంతవరకు విశ్వాసం లేదా? ఒకవేళ నమ్మకము విశ్వాసము ఆయన చేయగలడు సామర్థ్యము కలిగిన వాడని లేకపోతే అసలు కానాకే వచ్చేవాడు కాదు. అవునా? కపెర్నహూము నుండి కానాకు రావాల్సిన అవసరం ఏంటి? ఆయన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ అది స్థిరపరచబడట్లేదు. అది స్థిరపరచబడాలంటే ఒక మహత్కార్యము, ఒక సూచక్రియ అది జరిగించబడాలి. అంతెందుకు చూడండి, మన భారతదేశానికి సువార్తను మోసుకొని వచ్చినటువంటి అపోస్తుడైన తోమా గారు 3.5 సంవత్సరములో ప్రభుతో తిరిగిన వాడే కదా. 3.5 సంవత్సరములు ఇన్ని అద్భుతములు చూసిన వాడే కదా, ఇన్ని ఆశ్చర్యకార్యములు చూసిన వాడే కదా. లాజరు కూడా సమాధిలో నుండి లేపడానికి వెళ్ళేటప్పుడు కూడా రండి మనం కూడా వెళదాం, రాళ్లతో దెబ్బలు తినడానికి అన్నవాడే. ఆయన నిద్రిస్తుంటాడంటే లేపడానికి వెళ్దాం, కానీ ప్రభు ఆయన చనిపోయి 4 రోజులు అయిందంట, ఇప్పుడు వెళ్దామంటావు, మన సహోదరుడు నిద్రపోయాడు అంటున్నావు. సరే వెళ్దాం ప్రభు, నీ మాట మేమెందుకు కాదంటే వెళ్దాం, ఎందుకంటే అక్కడ రాళ్ల దెబ్బలు తిన్నా రెడీగానే ఉంటాం ప్రభు, నీ మాటకు లోబడాలి కదా అన్నటువంటి తోమా కూడా లాజర్ను సమాధిలో నుండి 4వ దినమున లేపినప్పుడు చూసిన తోమా కూడా నమ్మాడా? యేసు ప్రభు లేచాడు, సమాధి చేయబడి 3వ దిన పునరుత్థానుడు అయ్యాడంటే నమ్మాడా? ఆయనకు కూడా ఏం అవసరమైంది? ఆయనకు కూడా ఒక సూచక్రియ స్వయంగా తన్ను అనుభవిస్తే. ఎందుకంటే ఇంతవరకు జరిగినవన్నీ తనకు కాదు కదా, ఇంతవరకు జరిగిన అద్భుతములన్నీ తనకు కాదు కదా, ఎదుటివారికి జరిగాయి. ఇది ఎలాగుంటుందంటే, ఒక ప్రశ్నకు జవాబు మనం 10 సార్లు చదవడం ఇవ్వండి, 10 సార్లు చదివింది ఒక ఎత్తు అయితే ఒక్కసారి రాయండి, ఎంతలుంటుంది? 10 సార్లు చదివినా కూడా చదివినట్టే ఉంటుంది, కానీ ఒకసారి రాస్తే అది ముద్రింపబడుతుంది మనకు. అందుకే బైబిల్ కూడా ఎప్పుడు బైబిల్లోనే చదవండి, ప్రింటెడ్లో చదవండి. నేను అనేది ఎందుకు అంటే ప్రింటెడ్లో చదవండి, మొబైల్లో బైబిల్ చదవకండి. మొబైల్లో బైబిల్ చదివితే మన మైండ్లో ప్రింట్ కాదు, అది బైబిల్లోనే చదవండి. మనం చదువుతున్నప్పుడు మన మైండ్ దాన్ని రీడ్ చేసి ఏ పేజీలో లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా ఏ చాప్టర్లో ఉంది కూడా అది స్కాన్ చేస్తుంది. అలాగే 10 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాస్తేనే నీకు అంత ముద్రించబడితే నువ్వు 10 సువార్త కూటాలకు వెళ్ళినా నీకు విశ్వాసం స్థిరపరచబడదు, నీకు అద్భుతం జరిగితేనే. తోమా లాంటి తోమా మనకు మంచి ఎగ్జాంపుల్. 3.5 సంవత్సరంలో అద్భుతములని చూశాడు, పనిచేయాల అనే విశ్వాసానికి పనిచేయాల. ఎప్పుడైతే స్వయముగా ప్రభువే తోమా కొరకు 2వ ఆదివారం కూడా వచ్చి తన గాయపడిన హస్తములను
ప్రక్కను కాళ్ళను చూసి, ఇదిగో నా గాయములు, నీ వ్రేలు పెట్టు, నువ్వేదైతే సందేహించావో చూడు. డౌటింగ్ తోమాగా ఉన్నటువంటి, సందేహపడే తోమాగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ప్రభు గాయములో వేలు పెట్టి చూశాడో అప్పుడు స్థిరపరచబడ్డాడు. 3.5 సంవత్సరముల పరిచర్య ఆయనకు థియరీగానే ఉండిపోయింది. ప్రభువును తాకినప్పుడు మాత్రమే ప్రాక్టికల్గా అనుభవం పొందుకున్నాక అప్పుడు మరణించడానికైనా సిద్ధపడి యెరూషలేమును విడిచిపెట్టి భారతదేశానికి రాగలిగినాడు. అందుకే అపోస్తలుడైన యోహాను కూడా అంటాడు తన పత్రికల్లో, మేము దేనిని చూచితిమో, మేము దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని తాకితిమో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. తాకిన అనుభవమును బట్టే మేము చెప్తున్నాం, మేము రాస్తున్నాం. మేమేదో విన్నదాన్ని గట్టి కాదు, మేము మా ప్రభువుతో ఉన్నాము, మేము ఆయనను చూసాము, ఆయనను తాకాము, ఆయనను విన్నాము, ఆయనను పరిశీలించాము. ఆ అనుభవం గుండానే మేము మీకు తెలియచేస్తున్నాం. ఆ అనుభవంలోనికి మీరు రావాలని. ఎందుకు అద్భుత కార్యములు, ఎందుకు సూచక్రియలు, ఎందుకు మహత్కార్యములు అంటే వారు నమ్మకములో, విశ్వాసములో స్థిరపరచబడుట కొరకే అని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయనయు ప్రధానియు వారి ఇంటి వారందరిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచారు. ఒక కుమారుడు, వారి కుటుంబంలో ఒక కుమారుడు చనిపోతున్నాడు అంటే ఆ మరణకరమైన పరిస్థితి ఆ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించడం కొరకే. మొదటి సూచక్రియలో కూడా ఆ కానా ఊరిలో ఆ కుటుంబం యొక్క పరువు కాపాడాడు ప్రభు. ఆ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులను కాపాడాడు, నీళ్ళను ద్రాక్షరసంగా చేసి. ఇక్కడ రెండవ సూచక్రియలో ప్రధాని కుటుంబం అంతటిని కూడా రక్షణలోనికి నడిపించుకున్నాడు. ఆ రక్షణలోనికి, నమ్మకత్వంలోనికి నడిపించబడడానికి ఒక సూచక్రియ, ఒక అద్భుతం, ఒక స్వస్థత వారికి అవసరమై ఉంటున్నది. అలాగే ప్రభు కూడా చూడండి, మీరు 60 అంతల్లోనికి వచ్చారు కదా, బాప్తిస్మిచ్చి యోహాను లెవెల్ ఎక్కడ? 30 అంతలు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లెవెల్ ఎంతవరకు తెలుసా? 60 అంతలే. ప్రభు వెళ్ళబెట్టేటప్పుడు ఏం చెప్పాడు? నేనే మార్గమునో సత్యమునో జీవమునో అయినాడు. ఆయన సత్యమే, కానీ ప్రభు వెళ్ళేటప్పుడు చూడండి, నేను వెళ్ళాక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన మిమ్మను ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన కూడా, ప్రభు కూడా సత్యములోనే ఉండమని సెలవు ఇవ్వట్లేదు. ఆయన వెళ్ళాక నేను సత్యాన్ని, మీరు నా దగ్గర ఉండండి, మీరు నేర్చుకుంది చాలు అనట్లేదు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళాక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన దాని కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, అప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపిస్తారని స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తే తెలియజేశాడు. ఆయన ఇంకా మనల్ని రికమెండ్ చేస్తూ మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు తప్ప, నేనే సత్యాన్ని, మీరు నా దగ్గర ఉండండి, మీరు నేర్చుకున్నది చాలు అని ఆయన చెప్పట్లేదు. బాప్తిస్మిచ్చి యోహానేమో యేసు ప్రభు దగ్గర నడిపిస్తున్నాడు, యేసు ప్రభువేమో పరిశుద్ధాత్మని దగ్గరికి నడిపిస్తున్నాడు. మీరు సర్వసత్యములోనికి మీరు నడిపించబడాలా. సత్యము కాదు, నేనే సత్యాన్ని, కానీ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును అంటున్నాడు. ఒకరిని ఒకరు గణపరుస్తుంటున్నారు. తండ్రి ఏమో కుమారుని గణపరిచాడు. బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి నామములో కుమారునికి బాప్తిస్మిచ్చాడు. ఈయన నేను ప్రేమిస్తున్నానని తండ్రి కుమారుని గణపరిచాడు. కుమారుడు ఆయన వెళుతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మని చెప్పి ఆయన పరిశుద్ధాత్మని గణపరుస్తుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ప్రభువును గణపరిచే రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ద్వారా ఇది చూడండి, 54వ వచనంలో రాయబడిన మాట, ఇది యేసు
యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఈ సూచక క్రియ ద్వారా ఒక కుటుంబము రక్షింపబడింది, ఒక కుటుంబములో మరణం తొలగించబడింది, ఒక కుటుంబములో జీవం అనుగ్రహించబడింది, ఒక కుటుంబం ప్రభువైన యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకుడిగా నమ్మారు. ఆయన ప్రధాని కావచ్చు, అధికారం కలిగిన వాడు కావచ్చు, కానీ వాటినన్నిటి ప్రక్కన పెట్టారు. తన కుమారుడు మరణంలో నుండి తప్పించబడ్డాడు కాబట్టి కుటుంబం అంతా రక్షింపబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒక ప్రధాని వలె మనము కూడా మనకున్నటువంటి ఏ పరిస్థితులైనా కూడా, మనకు కలిగి ఉన్నవి ఏవైనా కూడా అవి ప్రభు యొద్ద ప్రక్కన పెట్టేసి ఒక సాధారణంగా ఒక మామూలు వ్యక్తిగా ప్రభువును వేడుకుంటే ప్రభు మన పక్షమున అద్భుత కార్యములు జరిగించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఒకవేళ మనం అన్ని తెలిసిన స్థితిలో తోమాలాగా ఉన్నా కూడా ఈ దినమున ప్రభువా ఇదిగో తోమా లాంటి నా యొక్క అనుభవాన్ని, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు ఉన్నటువంటి అనుభవంగా ఉంటే నిన్ను తాకిన అనుభవంలోనికి ఏ రీతిగా వచ్చాడో ఆ అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభువా. నేను నిన్ను తాకాలి ప్రభువా, నేను అలాంటి అనుభవం పొందుకోవాలి ప్రభువా అంటే నీకు తప్పకుండా అలాంటి అనుభవం ఇచ్చి ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా వాడుకొని వాడుగా ఉంటున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరం కూడా తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.